కానీ కాళేశ్వరం విషయంలో వాళ్ళు కాంగ్రెస్ వచ్చి రావడంతోనే అదేమిటి మరి ఆర్థిక వ్యవస్థ మీద, ఎలక్ట్రిసిటీ మీద, ఇమీడియట్గా ఇరిగేషన్ మీద శ్వేతపత్రాలు వారు ప్రవేశపెట్టి దాని ప్రజలు విస్తృతంగా తీసుకెళ్ళగలిగినారు. మీరు దానికి నిజంగానే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన మారిపోయింది. అది కనబడేవి కొన్ని, కనబడనివి కొన్ని ఉన్నాయి, అప్పులు కనబడుతున్నాయి. మరి చెప్పినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు వాటిని ఒక సైంటిఫిక్ అప్రోచ్ చూపించలేకపోతున్నారు? బ్రహ్మాండంగా చెప్పాము. వాళ్ళు శ్వేతపత్రం పెడితే మేము శ్వేతపత్రం రూపంలో తెలంగాణ రాష్ట్రంలో మీకు ఇంతకుముందే చెప్పాను, మొత్తం దేశంలోనే అన్ని ఆవాసాలకు తాగునీరు ఇస్తున్నటువంటి ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణ. నేను చెప్పలే, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. పార్లమెంట్లో గొప్పగా చెప్పుకున్నాడు, వాళ్ళ ప్రభుత్వం యొక్క గొప్పగా చెప్పుకున్నాడు. దాంట్లో ఫ్లోరైడ్ రక్కస్ని తరిమేశాం. ఇది ఒక మ్యాగ్నానమస్ చేంజ్ కాదా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటిది? ఇవాళ ఎంత ఆయకట్టు పెరిగింది, ఎన్ని లక్షల టన్నుల యొక్క పంట దిగుబడి పెరిగింది, తలసరి ఆదాయం దేశానికంటే, దేశ యావరేజ్ కంటే 100% పెరిగింది. 4.5 లక్షల కోట్ల గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర స్థూల ఉత్పత్తి మొన్న మా ప్రభుత్వం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 13.5 లక్షల కోట్లకు చేరింది. ఐటీ ఎగుమతులు పెరిగినాయి, జీవన ప్రమాణాలు పెరిగినాయి. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు, దగ్గర 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తే 20 లక్షల జాబ్లు అదనంగా క్రియేట్ అయినాయి. అయినా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? బీఆర్ఎస్ పూర్తి నేనేమన్నా బీఆర్ఎస్కు ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. నేను దాని గురించి వెళ్దామంటే పూర్తిసారి చర్చ చేయొచ్చు. కొన్నిసార్లు ప్రజల యొక్క అండర్స్టాండింగ్లో తేడా వచ్చినప్పుడు మేము ఇప్పుడు మీరు చెప్పినట్లు పూర్తి స్థాయిలో చేసిన డెవలప్మెంట్ని ప్రజల వద్దకు సరైన పద్ధతిలో తీసుకుపోలేకపోయినామేమో. కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని, అదే సామెత చెప్పినట్టు నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుందని చెప్పేసి వాళ్ళు చేసిన విష ప్రచారాన్ని నమ్మారేమో, ఒక మార్పు ఏమైనా కోరుకున్నారేమో. మేమేమి దారుణంగా ప్రజల చేత తిరస్కరించబడలేదు కదా. ఈవెన్ టుడే వీ హ్యావ్ 39 ఎమ్మెల్యేస్, అంటే 30% పైగా ఎమ్మెల్యేలు శాసనసభలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓన్లీ 1.79% తేడా మాత్రమే మాకు వాళ్ళ ఓట్లలో ఉంది. కాబట్టి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపే మొగ్గింది. కాబట్టి నేనేమన్నా అంటే ఒక తీర్పు ప్రజలు ఇచ్చినప్పుడు వాటిని గౌరవిస్తాం, ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. ఒక మాట వాస్తవం, ఏదైతే విష ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని బీట్ చేసే విధంగా మీరు చెప్పినట్లు నిజాలని పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినాం అనేది మాత్రం వాస్తవం. దాంట్లో స్థానిక శాసనసభ్యులు విఫలమయ్యారా, పార్టీ యంత్రాంగం విఫలమైందా, ప్రభుత్వం విఫలమైందా, అది జరుగుతున్నాయి. కాళేశ్వరం విషయంలో మరి ఫర్దర్ స్టెప్ గవర్నమెంట్ చెప్తున్నది, దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా రిటైర్డ్ జడ్జి విచారణ చేయించడం ఒకటి, సిబిఐతో సమానమైన దాంతో ఒక దీనిపైన విచారణ చేయించడం అని, ఫైనల్గా ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళ పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం అని జరగబోతున్నది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట. బహుశా ఫైనల్ ఎక్కడ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు, ఎక్కడ కన్క్లూడ్ కావచ్చు అనుకుంటున్నారు? నేనేమంటున్నా, మీరు వీ వెల్కమ్ ఇట్, రాదర్ వీ డిమాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. చాలాసార్లు చెప్పాను నేను, మీరు విచారణ చేయించండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది గతంలో చాలా ప్రాజెక్టులు కొట్టుకుపోయిన సందర్భాల్లో పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోయింది, కాబల్ డ్యామ్లు కొట్టుకుపోయినాయి చాలాసార్లు. చాలా ప్రాజెక్టులు మీకు నర్మదాలో కమిషన్ అయిన 13-15 రోజులకి క్రాక్స్ వచ్చినాయి. ఇవాళ వరకు ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు మీకు కనపడదు, చెక్ చేసినా దొరకదు. పోలవరం నుంచి రిపోర్ట్ రాదు. పోలవరము ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఇవాళకి కంప్లీట్ కాలేదు. మనం కాళేశ్వరం కంప్లీట్ చేసినాం. అట్లా మోర్బీ, నర్మదా, మన మోర్బీ గుజరాత్లో మోర్బీ దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ కూలిపోయింది, 130 మంది చచ్చిపోయినారు. దాని గురించి ఎవరి మీద చర్యలు ఉండవు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య రాగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తుంది ఎలక్షన్స్ కంటే ముందు. కనీసం కిందికి దిగకుండానే, అంటే నదిలోకి దిగకుండానే, మొత్తం చూడకుండానే 2 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేస్తారు ప్రైమా ఫేసీగా, ప్రాథమిక రిపోర్టు. సరే మళ్ళీ ఇప్పుడు వస్తా అంటున్నారు. నేనేమంటున్నా, మేము తప్పు చేయలేదు కాబట్టి, మేము ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని కేసీఆర్ సంకల్పించారు. ఒక 100 ఏళ్ళకి బాగుండాలని చెప్పి ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక చిన్న పోర్షన్లో ప్రాబ్లం వచ్చింది. వీ వెల్కమ్ ఆ ప్రోబ్ ఆన్ దిస్. మీరు చేయించండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దీనికి బాధ్యులు అనుకుంటున్నారో ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ పనిష్ దెమ్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రికవర్ ద కాస్ట్. కానీ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయకండి. తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసము మీరు చేసింది కాబట్టి సరి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ద్రోహం చేయడం టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లకు పైగా జనం నెత్తిన రుద్దింది అప్పులు.
దానివల్ల ప్రయోజనం తక్కువ, అప్పులు ఎక్కువ, కరెంటు బిల్లులు అది ఎక్కువ, ఎట్లా అప్పు అవుతుందండి? వైబుల్ కాదు అది అని చెప్పి వాళ్ళు తుమ్మిడేటి కూర్చొని చెప్తున్నారు వాళ్ళు. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తు కోసం అది ఒక పెట్టుబడి. మన సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక, మన నగరాల యొక్క అవసరాల కోసం ఒక 100 ఏళ్ల కోసం పెట్టినటువంటి పెట్టుబడి అది. వీ హ్యావ్ క్రియేటెడ్ అసెట్. తెచ్చిన ప్రతి రూపాయిని తెలంగాణ రాష్ట్రం కోసం ఏ అప్పు తెచ్చినామో దాన్ని సంపద కింద కన్వర్ట్ చేసినాం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దానికి పెరిగిన ఆయకట్టు, పెరిగిన మత్స్య సంపద, వాట్ ఎవర్ నేను చెప్పింది మీకు, ప్యాడీ, వాట్ ఎవర్ అగ్రికల్చరల్ అవుట్పుట్, ఇవంతా సాక్ష్యము. గతంలో మీ అప్పుడు ఎందుకు లేదు? కాబట్టి 2004 నుంచి 14 ఏం జరిగిందో మీకు చెప్పినాం కదా. 1956 నుంచి 2014 వరకు కూడా మీరు క్రియేట్ చేసినటువంటి ఆయకట్టు తెలంగాణ రాష్ట్రంలో 46,72,000 ఎకరాలు, ఇంక్లూడింగ్ స్టెబిలైజేషన్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 48,72,000 ఎకరాలు మొత్తంగా మేము క్రియేట్ చేసి ఆయకట్టు అంతా కలిసి. ఎవరు బాగా చేసినట్లు? ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు తెచ్చినారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలే 10,000 కోట్ల అప్పు తెచ్చినాం. రేపు పొద్దున ఒక్క రూపాయి అప్పు చేయకుండా పేరేంటి ఇప్పుడు మన కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయగలుగుతారా? అప్పులు లేకుండా ఎవరు చేయలేరు. ఇప్పుడు నాబార్డ్ నుంచో, లేకపోతే జైకా నుంచో, లేకపోతే వేరియస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫై కార్పొరేషన్, ఎక్కడి దగ్గరికి పైసలు లేకుండా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? కానీ తెచ్చిన అప్పుడు ఎడబెట్టిన అనేది ఇంపార్టెంట్ కదా. కనబడతలేదా అండి? ఇంత 100 కాంపోనెంట్స్ కాలేజీ ప్రాజెక్ట్ చూపించినాం. దగ్గర 35-36 కోట్లు అని చెప్పినారు. పాలమూరు రంగారెడ్డి క్రియేట్ చేసినారు. ఇంకా అది పూర్తి కాలేదు కదా. అవుతుంది అంటే ఇప్పుడు అంతకుముందు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా కంప్లీట్ కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ఇదే ప్రాణహిత చేవెళ్లలో 1,456 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చినారు. బేసికల్ అప్పుడు ఏం చెప్పినారు? 0.5% సర్వే అండ్ ఇంకేదో అడ్వాన్స్ అని మొబిలైజేషన్ అడ్వాన్స్ చెప్పి దాన్ని 3.5%కి పెంచి 1,452 కోట్ల రూపాయలు, 58 కోట్ల రూపాయలు దొబ్బి 148, 150 కోట్లు దొబ్బినట్టే కదా. 158 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చూపించినారు. 32 మంది ఎత్తుపోయలేదు. హెడ్ వాష్ లేకుండా అడ్డగోలు కాలువలు ఏమైనా చరిత్ర వాళ్ళది? వాళ్ళకి అసలు మాట్లాడే హక్కు ఉందా? వాళ్ళే ఇంకా గోదావరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వము కాళేశ్వరం విషయంలో నిజంగానే చిత్తశుద్ధితో ఉందని మీరు ఎంతో కొంత మొత్తమే బదనాం చేయరు కదా. వాళ్ళ వైపు కూడా ఆలోచన చేయండి ఒకసారి. నేనేమంటున్నా, నేను వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తాను. జరసేపటికి మీరు రేవంత్ రెడ్డి అనుకుందాం, నేను ఉత్తమ్ కుమార్ అనుకుందాం. ఏం చేయాలి చెప్పండి? మనం జనరల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏం ఆడుకోవాలి? ఆడ 3 పియర్స్ దెబ్బతిన్నాయి భయ్. వర్షాకాలానికి నీళ్ళు అవును చేద్దాం కమిటీ రావాలి, దాన్ని చెప్పాలి. ఎందుకు రాలే టెక్నికల్ కమిటీ ఇన్ని రోజులు అంటున్నా నేను. మీ ఉద్దేశం వేరుంది. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మీ ఇంటెన్షన్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఆ ప్రాజెక్ట్ మొత్తం కొట్టకపోతే ఆయనతో మమ్మల్ని బదనాం చేయొచ్చు అనే బాధ తప్పితే మీకు వేరేది లేదు దీంట్లో. ఈవెన్ టుడే నేను 3 మాటలు చెప్తాను. ఒకటి, మీరు ఎవరిని మొన్న హరీష్ రావు గారు చెప్పినారు అన్నారంలో, మమ్మల్ని హింసించాలనుకుంటే హింసించండి కానీ తెలంగాణకు నష్టం చేయకండి. కాబట్టి ఆ ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందికరమైన ఎక్కడైతే దెబ్బతిన్నదో రిస్టోర్ చేయండి. అన్నారంకి వాటర్ అవైలబిలిటీ ఉంది. ఈ వర్షాకాలానికి నీళ్లు మనం బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చు. దాని ద్వారా మొత్తం ప్రాజెక్ట్ని మనము నడుపుకోవచ్చు. మిగతా మైనర్స్, సబ్ మైనర్స్ అయితే ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. దాని ద్వారా ఎక్స్ట్రా ఆయకట్టు క్రియేట్ అవుతుంది. అంతేగాని ఇటువంటి మాటలు మీరు మాట్లాడి ఇబ్బంది పెట్టదని అంటున్నాం. అనండి, నేను రోజు ఇటుపై ఏం పరిశాన్ ఉన్నది. మీరు తిట్టడానికే నిర్ణయించుకున్నట్టు ప్రతి విషయంలో తిట్టడము, బోల్తా పడటం. ఆర్థిక అంశాల విషయంలో బోల్తా పడ్డారు, ఇరిగేషన్ విషయంలో బోల్తా పడ్డారు, ఇంకేందో విషయాలు చెప్పారు, బోల్తా పడ్డారు. నేనేమంటున్నా, తప్పు జరిగి ఉంటే ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ, కానీ రిపేర్ చేసి నేను లేవు. మా నినాదం ఇంతే.